మా పిల్లవాడు పెద్ద పెద్ద వాహనాలు నడుపుతున్నాడని తల్లిదండ్రులు సంతోషపడుతూ ఉంటారు. కానీ పిల్లలకు, మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరం. వారు డ్రైవింగ్ బాగా నేర్చుకున్నా కూడా వారి వయస్సు, పరిణితి వాహనాలు నడపడానికి సరిపోవని మోటార్ వెహికల్ యాక్ట్ చెబుతోంది. తెలిసి కూడా మోటార్ వెహికల్ యాక్ట్ను గాలికి వదిలేసి కొంతమంది తల్లిదండ్రులు మైనర్ల చేతికి వాహనాలు ఇచ్చి వారి ప్రాణాలు లేదా ఇతరుల ప్రాణాల మీదకు తెచ్చిన సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఈ క్రమంలోనే తాజాగా ఓ చిన్న పిల్లవాడు జీప్ నడుపుతున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. వీడియోను శనివారం ఎక్స్ వేదికగా టీవీఎస్ ఆర్టీసీ ఎండి విసి సజ్జనార్ ట్వీట్ చేశారు. పిల్లల విషయంలో తల్లిదండ్రుల అతి గారాబం పనికిరాదు. చిన్నతనం నుంచే వారితో ఇలాంటి ప్రమాదకర పనులు చేయిస్తూ ఏం నేర్పిస్తున్నారు? జరగరాని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు అని సజ్జనార్ రాసుకొచ్చారు. ఈ అంశంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఈ మధ్య ఇదో సరదా అయిపోయింది ప్రతిఒడికి. పిల్లలతో చేయకూడని పనులు చేయించి వాటిని సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళకి హైప్ తేవాలని చూడటం, ప్రమాదం జరిగిన తరువాత బాధపడటం కంటే ముందుగానే జాగ్రత్తగా ఉండటం మంచిదిగా అంటూ ఓ నెటిజన్ కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. పిల్లల వయసుకు తగ్గ పనులు చెయ్యాలని, వారి కుటుంబానికి కౌన్సిలింగ్ ఇవ్వాలని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. పోలీసులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ తల్లిదండ్రులను అరెస్ట్ చేయాలని చాలామంది నెటిజన్లు డిమాండ్ చేశారు. వారిని 24 గంటల పాటు జైల్లో పెట్టాలని హైదరాబాద్ సిపి సివి ఆనంద్కు ఓ నెటిజన్ ట్యాగ్ చేశారు.